రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పోలింగ్ నిన్నటితో పూర్తయిపోయింది. దేశవ్యాప్తంగా కూడా 4వ విడతలో భాగంగా జరిగినటువంటి పోలింగ్ అటు ఏపీ, ఇటు తెలంగాణ, ఇకపోతే జమ్మూ కాశ్మీర్, ఇకపోతే బెంగాల్, ఇట్లా చూసుకుంటే కొన్ని చోట్ల మొత్తానికి ఎన్నికలు 4వ విడతలో పూర్తయిపోయినాయి. మంచిగానే ఎన్నికలు బ్రహ్మాండంగా కొనసాగినాయి. ఇకపోతే నిన్న ఎన్నికలు జరిగినాయి కదా, ఆ ఎన్నికల్లో మరి ఎక్కడెక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనాయి, ఎవరికి ఎలాంటి సంఘటనలు ఎదురైనాయి, మరి పోలింగ్ సక్రమంగా జరిగిందా, ఇంకేమైనా జరిగిందా, ఎట్లా అంటే రాజకీయ నాయకులు మొత్తము హీట్ మీద ఉన్నారు కదా, హీట్ మీద ప్రచారం చేసి ఘనంగా ఉన్నారు కాబట్టి ఏ ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయో ఒకసారి చూసుకుందాం మనం. మొత్తానికి గత నెల 15 రోజుల నుండి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ప్రచారాలు నిన్నటితో మంచిగా రాజకీయ నాయకులకు కూడా ఒక పెద్ద శని పోయినట్టుగా ఉన్నది. హ్యాపీగా పడుకోవచ్చు. రిజల్ట్ అంటారా జూన్ 4వ తారీఖున తెలుస్తుంది. ప్రజలు మరి ఎవరికి పట్టం కట్టిర్రు, మరి ప్రధాని రేసులో ఎవరు ఉండబోతున్నారు, ఏ పార్టీ నెగ్గబోతుంది అనేది జూన్ 4వ తారీఖున ఎదురు చూడాలి. ప్రజల నిర్ణయం ఆ రోజే చూడాలి. ప్రజలు ఇచ్చేటువంటి నిర్ణయం అదే రోజు. మొత్తానికి ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరు వినియోగించుకుంటే బాగుండేది, కానీ చాలా పోలింగ్ కూడా తక్కువైపోయింది. అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ జరిగిందట ఈ లోక్సభ ఎన్నికల్లో. మరి ఎందుకంత ఇట్లా చేసిర్రు ప్రజలు, మరి ఓటర్లు మొత్తానికి అలసత్వ వహించిరు. ఇకపోతే పోలింగ్ 64.93% పూర్తయిపోయింది. అత్యధికంగా భువనగిరిలో 76.47%, అత్యల్పంగా హైదరాబాద్లో 46.8%. హైదరాబాద్లోనే 46.8% తక్కువ పోలింగ్ అయిపోయింది హైదరాబాద్లో. భువనగిరిలో 76.47% పోలింగ్ నమోదైంది. చెదురు మదురు ఘటనలు మినహా లోక్సభ ఎన్నికలు మొత్తానికి ప్రశాంతంగా జరిగినాయి. కొన్ని చోట్ల చిన్నగా వాదాలు అటు ఇటు ఏవో కొన్ని జరుగుతాయి. మొత్తానికైతే ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిపోయినాయి. ఇకపోతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 50.34% ఓటింగ్ అయిపోయిందట. ఇది కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నిక సికింద్రాబాద్ అసెంబ్లీ ఎన్నిక జరిగింది. అట్లనే ఇకపోతే నియోజకవర్గాలు పోలింగ్ శాతం ఒకసారి చూసుకుందాం. ఇది ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం అలుబాకాలో బార్లు తీరినటువంటి ఓటర్లు మొత్తానికి క్యూ లైన్లో బార్లు తీరి ఓటింగ్ వేయడానికి ఆసక్తి చూపినటువంటి ఓటర్లు మొత్తం మీద ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకంగా పోలింగ్ సెంటర్లకు ఓటర్లు వచ్చేసి ఓట్లు వేస్తే బ్రహ్మాండంగా ఉండేది. కానీ చాలామంది చాలా చోట్ల పోలింగ్ చాలా తక్కువైపోయింది. ఇకపోతే నియోజకవర్గాల వారీగా పోలింగ్ ఎట్లా జరిగిందో ఒక్కసారి చూసుకుందాం. ఇకపోతే భువనగిరిలో వచ్చేసి 76.47% పోలింగ్ జరిగింది. ఖమ్మం 75.19%, జహీరాబాద్ 74.54%, మెదక్ 74.38%, నల్గొండ 73.78%, ఆదిలాబాద్ వచ్చేసి 72.96%, కరీంనగర్ 72.33%, మహబూబా నగర్ 71.54%, నిజామాబాద్ 71.50%, మహబూబాబాద్ 70.68%, నాగర్ కర్నూలు వచ్చేసి 68.86%, వరంగల్ 68.69%, పెద్దపల్లి 67.88%, చేవెళ్ళ 55.45%, మల్కజ్గిరి 50.12%, ఇకపోతే సికింద్రాబాద్ 48.11%, హైదరాబాద్ వచ్చేసి 46.8% మొత్తం మీద. ఇది పోలింగ్ జరిగినటువంటి వ్యవహారం. ఇంత పోలింగ్ శాతం ఇంత జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. కొన్ని చోట్ల ఒడిదొడుకులు జరిగినాయి. ఏదేమైనప్పటికీ పోలింగ్ మాత్రం ప్రశాంతంగా జరిగిందంట, ఎలాంటి సమస్య లేకుండా. తుది గణాంకాలు నేడు వికాస్ రాజ్ తెలపబోతున్నారు. ఎక్కడ ఎట్లా పోలింగ్ జరిగింది, ఎక్కడ ఏం జరిగింది అనేది ఇవాళ వికాస్ రాజ్ మొత్తానికి ఇవాళ తెలపబోతుండట. అంటే మీడియా ముందుకు వచ్చి తెలుపుతాడు కావచ్చు. అయితే రాష్ట్రంలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. మొత్తం 64.93% పోలింగ్ నమోదైంది. ఓటర్లు చూపినటువంటి ఉత్సాహంతో 2019 లోక్సభ ఎన్నికలను మించి ఓట్లు పోలయ్యాయి. 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు మించి ఓట్లింగ్ ఎక్కువ పోలైందట. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ పోలైంది. మరి ఇదేందో కథ.
ఇక మంగళవారానికి తుది గణాంకాలు వెల్లడైతే ఈ పోలింగ్ శాతం మరింత పెరగనుంది. అక్కడక్కడ స్వల్ప సంఘటనలు కూడా మినహా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ కొంత తక్కువగా నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 71.34% ఓటింగ్ జరిగింది. సాధారణ ఎన్నికల 4వ విడతలో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా పూర్తయిపోయింది. ఇక కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు మధ్య ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. ఇక తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినటువంటి ఆదిలాబాదు, పెద్దపల్లి, మహబూబాబాదు, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల్లో మొత్తానికి 4 గంటలకే ఎన్నికలు స్టాప్ అయిపోయినాయి. పోలింగ్ స్టాప్ అయిపోయింది. 13 చోట్ల ఏది తీవ్రవాద ఎఫెక్ట్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ చోట్ల 4 గంటలకే పోలింగ్ పూర్తి చేస్తామని నిన్న చెప్పిండ్రు. ఇక అది అట్లనే కొనసాగినట్టుంది. ఇకపోతే విజయం పదిలమే. విజయం అనేది పదిలమే. ఇక సాధారణంగా పార్టీలన్నీ ఫీల్ అయిపోతున్నాయి, నేను గెలుస్తా, మా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని వాళ్ళే గణాంకాలు లెక్కలేసుకుంటున్నారట. మరి ఏ పార్టీకి పట్టం కట్టిరు ఆ రాష్ట్ర ప్రజలు అనేది ఇక తుది రిజల్ట్స్లోనే తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ వచ్చిన తర్వాత 5 నెలలు పరిపాలించింది కదా, కాంగ్రెస్ కూడా ఫీల్ అయిపోతుంది. 100 రోజుల రెఫరెండంను గుర్తుపెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేసినారనేటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా నిమగ్నమైపోయింది. కాబట్టి ఏదేమైనప్పటికీ దీని గురించి తెలవాలంటే ఇక జూన్ 4 దాకా వెయిట్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో మరి ఎవరికి ఓటింగ్ వేసిండ్రు, ఎవరికి పట్టం కట్టిరు అనేది అప్పుడు తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే కూడా ఏ పార్టీకి సానుకూలత ఉండబోతుంది అనేది, ఇక మోదీ వస్తాడా, మరి కాంగ్రెస్ వస్తుందా, ఇక కూటమి వస్తుందా, ప్రాంతీయ పార్టీలదే అధికారం ఉండబోతుందా అనేది అయితే ఇక 4వ తారీఖు దాకా వెయిట్ చేయాలి. ఇక ఏపీలో భారీ ఓటింగ్ జరిగిందట. అరే ఏపీలో మంచిగా బ్రహ్మాండంగానే జరిగింది, ఓటింగు భారీగా జరిగిందట. పలు కేంద్రాల్లో రాత్రి 10 దాటినా కొనసాగిన పోలింగ్. అబ్బబ్బబ్బబ్బా, ఏపీ బెటర్, తెలంగాణ కంటే ఏపీ బెటర్. బ్రహ్మాండంగా ఓటింగ్ కొనసాగింది. రాత్రి 10 దాటినా కానీ పోలింగ్ నడిచిందట. అంటే మొత్తం మీద ఓటర్లు మాత్రము ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల మీద ఆసక్తి ఎక్కువగానే చూపించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇకపోతే సాయంత్రం 5 గంటల సమయానికి 68.4% పోలింగ్ నమోదైపోయింది. మొత్తంగా 80% దాటొచ్చని కూడా ఎన్నికల సంఘం అంచనా వేస్తుందట. ఇకపోతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.64% నమోదైపోయింది. ఏపీ ప్రజలు ఓటెత్తారు, మొత్తానికి ఓటెత్తారు, ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటి చెప్పారు. ఇక గంటల కొలది మొత్తానికి క్యూ లైన్లో నిలబడి మరీ వజ్రాయుధం లాంటి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తానికి గంటల కొద్ది కూడా మొత్తం నిలబడ్డారట క్యూ లైన్లో. మొత్తానికి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఏపీ ఓటర్లు. ఇకపోతే వృద్ధులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల వారు చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒక్కొక్కరు 2-3 గంటలు క్యూ లైన్లో నిలబడి మారి ఓటేసినారట. మహిళలు, వృద్ధులు చాలామంది కూడా ఆసక్తి చూపినారట ఓటింగ్లో. ఇకపోతే రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు ఇక సోమవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 68.4% పోలింగు నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇక ప్రకటించింది. ఆ తర్వాత గణాంకాలని వెల్లడించలేదు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. ఇకపోతే పోలింగ్ కేంద్రాల్లోనే ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిందట. పోలింగ్ కేంద్రాలలోనే ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిందంటే ఇక్కడ ఓటరు సుధాకర్ చెంపపై కొడుతున్నటువంటి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. అయితే ఓటరు సుధాకర్ చెంప పైన కొడుతున్న ఎమ్మెల్యే, ఓటర్ సుధాకర్ చెంప మీద కొడుతున్నటువంటి ఎమ్మెల్యే చెంప మీద కొట్టిండట. అదే అదనుగా తీసుకొని తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొడుతున్నటువంటి సుధాకర్. అయ్యవ్వా, ఎమ్మెల్యే సుధాకర్ని కొట్టిండు. సుధాకర్ ఏం చేసిండు, రివర్స్లో ఎమ్మెల్యే చెంప వాళ్ళ కొట్టిండట. చూడరు ఇది ఎక్కడనో ఇది. ఇక నిబంధనలు పాటించినందుకు ఓటరు పైన చేయి చేసుకున్న తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ఇక దాష్టిక్యం ఇక ప్రతిగా చెంప మీద కొట్టిన సామాన్యుడు. ఓటరుపై ఎమ్మెల్యే అనుచరుల మూక దాడి. మొత్తానికి ఓటరు మీద ఈ ఎమ్మెల్యే చుట్టూ ఉంటారు కదా అనుచరులు, వాళ్ళంతా కలిసి దాడి చేసినారట. ఇక పోలింగ్ పూర్తయ్యే వరకు అన్నబత్తుని గృహ నిర్బంధం. ఇక వైకాపా
ఇక విధ్వంసకాండ. ఏపీలో ఎన్నికల వేళ ఆ పార్టీ జులుం, ప్రత్యర్థి పార్టీల పోలింగ్ ఏజెంట్లకు హెచ్చరికలు. ఇకపోతే ములుగు, అన్నమయ్య, పల్నాడు జిల్లాల్లో మొత్తానికి విధ్వంసాలు చెలరేగినాయట. ఇక ఎట్లా జరిగినాయో మరి ఎన్నికలు ఏం జరిగినాయో ఒక మొత్తానికి ఈ రకంగా ఏపీలో మాత్రం ఈ రకంగా ఉంది. రచ్చరచ్చనే జరిగింది ఏపీలో. తెలంగాణలో మాత్రం మంచిగా ప్రశాంతంగానే జరిగింది, కానీ ఏపీలోనే ఈ రకంగా జరిగింది. కొట్టుకునుడు, తన్నుకునుడు జరిగింది అక్కడ మొత్తం. ఇక 4వ విడతలో 67.70% ఏపీ, బెంగాల్ మినహా అంతటా ప్రశాంతంగా పోలింగ్. జమ్మూ కాశ్మీర్లో కేవలం 37.98% ఓటింగ్ నమోదైపోయింది. దేశంలో ఇండియా కూటమిదే విజయం. రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసి ఇక పెట్టుబడులను గుజరాత్కు తీసుకుపోవాలని కూడా కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు. ఇక ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని ఫస్ట్ నుండి అంటే మొదటి నుండి కూడా కేసీఆర్ చెప్పుకుంటానే వస్తుండు. మొత్తానికి ఇప్పటికి కూడా అదే చెప్తున్నటువంటి మాట. ఇక తెలంగాణలో కొత్త శక్తిగా భాజపా, ఇక కిషన్ రెడ్డి చెప్తుండు తెలంగాణలో కొత్త శక్తిగా బీజేపీ ఉండబోతుంటారు. 2 అంకెల లోక్సభ స్థానాల్లో గెలుస్తాం. 2 అంకెలు ఎక్కడైతే ఉన్నాయో పార్టీ పేరు, 2 అంకెల లోక్సభ స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గెలుస్తామని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. ఇక ఏపీలో భారీ విజయంపై తెదేపా ధీమా. ఓటింగ్ సరళి ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పట్టిందని అంచనాలు. ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు చెప్తున్నటువంటి అంశాలు. ఈ రకంగా జరిగింది ఓటింగ్. ఇక్కడ ఏపీలో మాత్రము చక్కగా జరగలే, కొట్టుకునుడు, చెంపల వల్ల కొట్టుకునుడే జరిగినట్టుంది ఓటింగు ఏపీలో. ఇక దేశంలో ఇండియా కూటమిదే విజయం. ఇక కొడంగల్లో ఓటు వేసిన అనంతరం ఇక సీరా చుక్క చూపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన సతీమణి గీతారెడ్డి, కుమార్తె నైమిషారెడ్డి. ఇక ఖమ్మం జిల్లా మదిరలో ఓటు వేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని, కుమారుడు సూర్య విక్రమాదిత్య. మొత్తానికి ఎన్నికలు అయితే బ్రహ్మాండంగా పూర్తి చేసుకున్నారు. ఇక ఇవాళ నుండి మీకు రాష్ట్ర ప్రజల్ని ఎట్లా పాలించాలనేది ఇక చెయ్యిర్రి, పాలన చక్కగా చెయ్యిర్రి. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు అయిపోయినాయి. ఇక గెలుపు ఓటమి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇప్పుడు ఉంటుంది అసలు కథ, ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇక తెలంగాణలో 14 స్థానాలు గెలుస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసి పెట్టుబడులను గుజరాత్కు తీసుకుపోవాలని కుట్ర. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు. చింతమడక హై స్కూల్లో ఓటు వేసేందుకు వెళ్తూ గ్రామస్తులను పలకరిస్తున్నటువంటి కేసీఆర్. చిత్రంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. మొత్తానికి చింతమడకలో ఓటు పూర్తి చేసుకున్నటువంటి ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి కేసీఆర్ చింతమడకల. దేశంలో ప్రాంతీయ పార్టీలది కీలక పాత్ర అంటూ ఇక కేసీఆర్ చెప్తున్నటువంటి అంశం. 19 జిల్లాలో మొత్తానికి వర్షాలు. హన్మకొండ జిల్లా ఆత్మకూరులో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైపోయింది. ఇక వర్ధన్నపేట మండలం ఇల్లంద మార్కెట్ యార్డులో కొట్టుకుపోయినటువంటి ధాన్యం రాసులు. మొత్తానికి నిన్న ఈ పోలింగ్ ఇట్లా జరుగుతూ ఉంటే కొన్ని చోట్ల వర్షాలు పడి ధాన్య రాసులు కూడా కొట్టుకుపోయినాయి. ఇక మొరాయించినటువంటి ఈవీఎంలు, నిలిచిపోయిన పోలింగ్. ఇక ఓటేయడానికి 20 నిమిషాలు వేచి చూసినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికే ఈవీఎంలు మొరాయించినాయట. 20 నిమిషాలు వెయిట్ చేసిందట. మరి నిజంగానే ఈవీఎం మొరాయించిందా? మరి ఆయన స్థానంలో మరి ఇక ఈవీఎంలదే పై చేయి మోదీ గెలవాలంటే ఈవీఎంలతోనే గెలుస్తాడనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి మరి కిషన్ రెడ్డి దగ్గరనే ఈవీఎంలు మొరాయించే విధంగా ఏమైనా ప్లానింగ్స్ జరిగినాయా? అది మాత్రం తెలవదు. ఇక ఏదేమైనప్పటికీ తెలంగాణలో కొత్త శక్తిగా భాజపా నిలుస్తుందంటూ 2 అంకెల లోక్సభ స్థానాల్లో గెలుస్తాం. సికింద్రాబాద్లో విజయం ఖాయం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇక్కడ హైదరాబాద్ బల్కత్పుర లింగంపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి దంపతులు. మొత్తానికి కిషన్ రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకొని చూపిస్తున్నటువంటి వేలు. ఇకపోతే మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్ రెడ్డి కన్నుమూత. అయ్యో, పెద్ద అడిశర్లపల్లి, దేవరకొండ. మొత్తానికి మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్ రెడ్డి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాము. ఇకపోతే హైదరాబాద్ ఓబుల్రెడ్డి పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుని సిరా గుర్తు చూపుతున్నటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు. ఇక ఎస్ఆర్ నగర్లో కుమార్తెతో కలిసి ఓటు వేసి వెళ్తున్నటువంటి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. ఇక జూబ్లీ హిల్స్లో ఓటు వేసినటువంటి సిఎస్ శాంతికుమారి. మొత్తానికి ఇక వీళ్ళు కూడా పోలింగ్లో పాల్గొనడం జరిగింది. ఇక ఈ వెలుగు దినపత్రికలో ఏం వార్తలు వచ్చినాయో చూద్దాం.
వెలుగు ఎవరిదో తెలుసు కదా మీకు, రేవంత్ రెడ్డి సార్ది. చూద్దాం ఇవాళ కూడా మరి ఏం రాసుకొచ్చిండ్రో. ఎన్నికలు అయిపోయినాయి ఆల్రెడీ, ఇక మరి సామరస్యంగా ఉంటుందో ఇంకా వేడి ఉంటుందో. మొత్తానికి రాష్ట్ర విధంగా ఇక 4th పేజ్లో 64% బెంగాల్ ఏపీలో హింసాత్మక ఘటనలు, ఇక ఒడిశా బెంగాల్లో మొరాయించిన ఈవీఎంలు, దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో పూర్తయిన పోలింగ్, ఇప్పటి వరకు 379 సీట్లకు ముగిసినటువంటి ఎన్నికలు, ఏపీ ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి కూడా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిపోయినట. 9 రాష్ట్రాలు ఒక యూనిటీలోని 96 ఎంపీ సీట్లకు ముగిసిన పోలింగ్. 9 రాష్ట్రాలు ఒక యూనిటీలోని 96 ఎంపీ సీట్లకు ముగిసినటువంటి పోలింగ్. మొత్తానికి నిన్న 96 ఎంపీ సీట్లకు పోలింగ్ ముగిసింది. ఇక రూరల్ ఓటు ఎటువైపు, 9 రాష్ట్రాలు నిన్న. ఇక రూరల్ ఓటు ఎటువైపట, అర్బన్తో పోలిస్తే పల్లెల్లో పెరిగిన పోలింగ్ శాతం. వాస్తవానికి నిజం, పల్లెటూర్లలో బ్రహ్మాండంగా పోలింగ్ శాతం పెరిగింది. ఇక పట్టణాలలో పోలింగ్ అంటేనే చచ్చిపోయినట్టుగా ఇంట్లోకి వెళ్ళి బయటకు రాలే. ఏమైనా రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది, పల్లెటూరులే పోలింగ్ ఎక్కువ పోల్ చేసినాయి. ఎవరికి కలిసి వస్తుందోనని లెక్కలు వేసుకుంటున్నటువంటి పార్టీలు, అభ్యర్థులు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టినటువంటి రూరల్ ఓటర్లు ఈసారి అదే రిపీట్ అవుతుందని హస్తం పార్టీ ధీమా. ఇక తమకే పడి ఉంటాయని బీజేపీ, బీఆర్ఎస్ ఆశలు కూడా వ్యక్తం చేస్తున్నాయట. ఇకపోతే ఆదిలాబాద్ జిల్లా బేలాలో ఓటు వేసేందుకు బారులు తీరినటువంటి జనం. పోలింగ్ శాతం, ఇక రాష్ట్రంలో పోలింగ్ శాతం 65%. ఇక 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే దాదాపు సమానంగా ఉన్నాయి అని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే పల్లెల్లో బారులు తీరినటువంటి ఓటర్లు, పట్టణాల్లో అంతంత మాత్రమే ఉంది. అత్యధికంగా భువనగిరిలో 76.47%, అత్యల్పంగా హైదరాబాద్లో. ఇక మొత్తానికి ఇట్లా రేవంత్ రెడ్డి చేశారు. ఇక ముంబైలో మొత్తానికి గాలి దుమారం చెలరేగింది. ఇక సిటీ అంతా ఆగమాగం. ఇక గట్కోపర్లో కూలిన బిల్బోర్డు, ఇక 9 మంది మృతి, 70 మందికి గాయాలు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు. ముంబై ఎయిర్పోర్ట్లో నిలిచిన ఇక విమానాల రాకపోకలు. అరే ఎంత దారుణంగా నిలిచిపోయినాయా విమానాల రాకపోకలు. గాలి దుమారం వాన బాగానే చెలరేగింది. ఇక మోదీ చేస్తున్నదంతా అంబానీ, అదానీ కోసమే అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ అట్లనే చెప్తారులే. ఇక పాకిస్తాన్కు గాజులు పంపిస్తా, పాకిస్తాన్ వద్ద వేసుకునేందుకు గాజులే లేకుండా తాము గాజులు కొని పంపిస్తామని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఇక పాక్ వద్ద అణుబాంబులున్నాయని ఇండియా కూటమి నాయకులు భయపడుతున్నారని కూడా అన్నారు. పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయట, ఇండియా కూటమి భయపడుతుందట. ఇక 3 బెర్తులు 60 జట్లు. అత్యంత ఆసక్తిగా జరుగుతున్నటువంటి ఏపీఎల్లో ఇప్పటికీ కోల్కతా మాత్రమే ఇక ప్లే ఆఫ్స్ ఇక బెర్త్ కైవసం చేసుకుంది. ఇక పంజాబ్ కింగ్స్, ముంబై, గుజరాత్ ఇక ఇంటి దారి పట్టాయి. మరో 3 మొత్తానికి ప్లే ఆఫ్స్ బర్తుల కోసం హైదరాబాద్ సహా 6 ఓట్ల పోటీలో నిలిచాయి. 6 జట్లు పోటీలో నిలిచాయంట. ఇక ఇండియా కూటమిదే అధికారం అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. ఇక టిఫిన్ చేస్తున్న 3 మృతి. అబ్బబ్బబ్బా, మృతులు జ్యోతి, ఇక భవిష్, రవీందర్. అరే నీ అమ్మ, రోడ్డు మీద ఎట్లా నడుచుకుంటూ పోదామన్న భయమే ఉన్నది. రోడ్డు పక్కన టిఫిన్ చేస్తున్నటువంటి వాళ్ళను ఆర్టీసీ బస్సు పోయి గుద్దిందట. 3 చనిపోయినరు. ఇక మృతులందరిది ఒకే కుటుంబం. ఓటేసేందుకు వెళ్తుండగా జనగామ జిల్లాలోని రఘునాథపల్లి వద్ద ప్రమాదం. వరంగల్లోని ఉర్సులో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన టిఫిన్ సెంటరు టిఫిన్ చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబం టిఫిన్ సెంటర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. ఏపీలో భారీగా పోలింగ్ జరిగింది. ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. ఆధార్ కార్డులో ఫోటో నీ ముఖం ఒకటేనా? ఆధార్ కార్డులో ఫోటో నీ ముఖం ఒకటేనా? ఇక పోలింగ్ బూత్లో ముస్లిం మహిళకు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రశ్న. అయ్యమ్మ, ఈ మాధవీలత మాత్రం బ్రహ్మాండంగా కష్టపడ్డది. మాధవీలత అసలు ఎట్లా ప్రచారం చేస్తుందంటే, ఇక మాధవీలతకు బీజేపీ వాళ్ళు టికెట్ ఇవ్వడమేమో కానీ ఇక అసలు ఆమె కాళ్ళకి అసలు తీరికమే లేదు.
కాలుకు చక్రాలు కట్టుకున్నట్టుగా పరుగులు ఉరుకులు ఇదే రకంగా పోతుంది. మాధవీలత మొత్తానికి నిన్న బ్రహ్మాండంగా వర్క్ చేసినారు. ఇక నిఖాబ్ తీయమని అడుగుతున్నటువంటి మాధవీలత, ఇక నిఖాబ్ తొలగింపు ఓటేయకుండా వెళ్ళిన మహిళ, ఇక నెట్టింట వైరల్గా మారిన వీడియో, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇక బిఎల్ఓ, మలక్పేట ఠానాలో కేసు, ఇక పోతే మంగళహట్లో మరోటి, ఇక రియాసత్ నగర్లో రిగ్గింగ్ అని మాధవీలత ఫిర్యాదు. మొత్తానికి ఆమె మొహం నుండి ఆ మాస్క్ తీయగానే ఆమె ఓటేయకుండానే వెళ్ళిపోయిందట. అంటే ఆమె కానట్టున్నది. ఆమె కాదు, ఇక చూస్తేనే అర్థమైపోతుంది. మలక్పేట ఠానాలో కేసు, మొత్తం పోలీసులకు ఇక నెట్టింట వైరల్గా మారిన వీడియో, నిఖాబ్ తొలగింపు ఓటేయకుండా వెళ్ళినటువంటి మహిళ ఓటేయకుండానే పోయిందట. మరి ఇక జన సునామీ, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు. హైదరాబాద్ శివారు పీర్జాదిగూడలోని ఓ పోలింగ్ కేంద్రంలో బారులు తీరినటువంటి మహిళా ఓటర్లు. హైదరాబాదులో ఇక ఈ రకంగా ఓ ప్రాంతంలో ఇక మొత్తానికి బార్లు తీరిండ్రు ఓటర్లు. మంచిగానే వచ్చారు హైదరాబాద్లో. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతం 64.74% అయిపోయింది. ఇక దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ ఇక కొత్త శక్తిగా అవతరిస్తామని ఇక కిషన్ రెడ్డి చెప్తుండు. ఇక ప్రాంతీయ పార్టీలది కీలకం అంటూ కేసీఆర్ చెప్తున్నటువంటి కథ. 4వ దశలో 67% ఓటింగ్ పూర్తయిపోయింది. ఇక ఇదేంది, వాహనాలన్నీ హైదరాబాద్ వైపే, ఊళ్ళ నుంచి నగరానికి తిరిగి వస్తున్న ఓటర్లు. ఇక పతంగి ఆ టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్. మొత్తానికి మళ్ళా వాహనాలన్నీ పట్టణానికి వచ్చేస్తూ ఉన్నాయి. ఇక ఓట్లు అయిపోయినాయి కదా. 2 రోజుల్లో 1.5 మంది. ఇక టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రికార్డు స్థాయి రాకపోకలు. అమ్మ 2 రోజుల్లో 1.5 మంది అట. ఇక 10లో 93.6%, 12లో 87.9% ఉత్తీర్ణత. ఇక సిబిఎస్ఈ ఫలితాలు విడుదల, జూలై 15 నుంచి సప్లిమెంటరీ. ఇక సుశీల్ మోదీ కన్నుమూత, క్యాన్సర్కు చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచినటువంటి బీజేపీ సీనియర్ నేత, సంతాపం తెలిపిన రాష్ట్రపతి ప్రధాని. బీహార్ డిప్యూటీ సీఎంగా 11 ఏళ్ళు పనిచేసినటువంటి సుశీల్ మోదీ బీహార్ డిప్యూటీ సీఎంగా 11 ఏళ్ళు పనిచేసిండట. అబ్బా, పాకు బాంబు అంటే ఇండికి బెదురు, అందుకే కూటమి నేతల క్లీన్ చిట్. ఇక భారత సర్జికల్ స్ట్రైక్స్ను కూడా మాత్రం సందేహిస్తారు. యూపీఏ హయాంలో ఈడీ మొత్తానికి 35 లక్షలు జప్తు. ఎన్డీఏ 10 పాలనలో 2,200 కోట్లు స్వాధీనం, అందుకే ఈడీ పైన దాడి అంటూ మోదీ చెప్తున్నటువంటి అంశం. ఇక దక్షిణాదిన భారీ విజయం సాధిస్తున్నామంటూ ఇక ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా షేర్లు కొనేయండి, మొత్తానికి తర్వాత స్టాక్ మార్కెట్లు పుంజుకుంటుంది అంటూ షా చెప్తున్నటువంటి అంశాలు. వారణాసిలో నేడు ప్రధాని నామినేషన్. వారణాసిలో ఇవాళ నామినేషన్ వేయనున్నటువంటి ప్రధాని వారణాసిలో. ఇక పోలింగ్ కట్టుదిట్టంగా కొనసాగింది. ఇక మొత్తానికి నాగర్ కర్నూలు జిల్లాలో తాత్కాలిక పోలింగ్ కేంద్రాలు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి చందు మహిళలు. ఇకపోతే స్వగ్రామం చింతమడకలో ఓటు వేసినటువంటి కేసీఆర్ పక్కనే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. ప్రశాంతంగా పోలింగ్. రాష్ట్రంలో 64% దాటినటువంటి పోలింగు. ఇక పోటెత్తిన ఆంధ్రప్రదేశ్ 76.50% దాటినటువంటి పోలింగ్ ఎన్నికల ఘర్షణలతో రాష్ట్ర రణరంగం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో 76.50% పోలింగ్ ముగిసింది. తడిసిన ధాన్యం కొనే దిక్కులేదు. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఇట్లా ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఉంది. కేజ్రీవాల్ ఇంట్లో ఇక మలివాల్పై దాడి, సీఎం సహాయకుడు దాడి చేశాడని ఆరోపణలు. అధికారికంగా ఫిర్యాదు చేయనటువంటి అప్ ఎంపీ. ఇక సిబిఎస్ ఫలితాల్లో మొత్తానికి ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ వచ్చిందట. ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ రాదు అంటూ బీజేపీ కూటమికి దేశవ్యాప్తంగా 268 సీట్లు దాటవు. ఇక గెలిచేది మోదీనే అనేది ప్రచారంలో ఉన్న అబద్ధం. 8 రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాతే ఈ అంచనా. ఇక ప్రముఖ సిఫాలజిస్టు యోగేంద్ర యాదవ్ వెల్లడి చేస్తున్నటువంటి అంశాలు. 3 నక్సల్స్ ఎన్కౌంటర్. ఇకపోతే గడ్చిరోలిలో కాల్పుల మోత, మృతుల్లో 2 మహిళలు. ఛత్తీస్గఢ్లో 11 మంది మావోయిస్టులు లొంగిబాటు. అరే మృతుల్లో 2 మహిళలేనట. 3 నక్సల్స్ ఎన్కౌంటర్లో బలి అయిపోయినారు అన్నట్టు.
ఇక బీజేపీకి 200 సీట్లు దాటవు. దేశంలో బలమైన ఇక యాంటీ బీజేపీ సెంటిమెంట్, ఆ పార్టీతో డెమోక్రసీకి ముప్పు అని ప్రజల్లో భావన. పట్టు జారిపోతున్నదనేటువంటి మోదీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇక సీనియర్ న్యాయవాది అయినటువంటి ప్రశాంత్ భూషణ్ అంచనా వేస్తున్నటువంటి అంశాలు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇగో పోలింగ్ అంటే ఈ రకంగా జరిగింది. నాలుగో విడతలో భాగంగా జరిగినటువంటి పోలింగ్ మొత్తానికి మన రాష్ట్రంలో మాత్రం మంచిగా బ్రహ్మాండంగా కొనసాగింది. ఇక ఏపీలో చూస్తే ఎమ్మెల్యే పైన విరుచుకుపడ్డటువంటి ఓటర్ పైన విరుచుకుపడ్డటువంటి ఎమ్మెల్యే, ఇగో ఈ రకంగా జరిగినాయి ఓట్లు.